చెట్టుపై ఉన్నది కోతి, అచ్చు దానిలాగే ఉన్నది నీ మూతి. అబ్బా చాలా బాగా డాన్స్ చేస్తున్నారే. మా అమ్మాయిని హీరోయిన్ చేద్దామని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మీ అమ్మాయి గ్యారంటీగా పెద్ద హీరోయిన్ అవుతుందండి. అవుతారు. మేము వచ్చి 3 సంవత్సరాలైంది, మాకే దిక్కు లేదు. ఆమె సంవత్సరం కింద వచ్చింది, అప్పుడే హీరోయిన్ అయిపోతుందా? మీరు కూడా హీరోయిన్ అయిపోదామని వచ్చారేంటి? ఏ అలా కనిపించట్లేదా? ఏదో ఛాన్స్ దొరకాల హోటల్ పెట్టుకున్నాను కానీ నాకేం తక్కువ. అంటే మీరు ఆ టైప్ కాదని. అది కాదండి, నేను చెప్పేది వినండి. మీరేమో సావిత్రి సౌందర్యలాగా ఫ్యామిలీ సినిమా టైప్ అండి, ఆవిడేమో రమ్యకృష్ణ రాజసులోచన లాగా మాస్. అబ్బో చాలా సినిమాలు తీసినట్టు మాట్లాడుతున్నావే. సినిమాలు తీయలేదు కానీ చాలా సినిమాలు చూసామండి. అసలు సినిమాలు తీసేవాళ్ళ కంటే చూసేవాళ్ళకి ఎక్కువ తెలుసండి. తెలుస్తూనే ఉంది. ఏంటి? డిగ్రీలు ఎక్కువ, డికాషన్ తక్కువ అని. ఇదిగో అమ్మ డబ్బులు. మిమ్మల్ని అన్నపూర్ణ స్టూడియో దగ్గర చూశాను. నేను చూశాను. అప్పుడు మీ కళ్ళు లేవు. అవును, అప్పుడు లేవు. మరి ఇప్పుడు? ఇప్పుడే వచ్చాయి. జస్ట్ నౌ. అదేలాగండి? అది కనిపిస్తుందా? రాయి. రాయా? చంపలేసుకో. లేకపోతే నాలాగే గుడ్డి పినుగు అయిపోతావు. అది ఒట్టి రాయి కాదు నాయన, అహల్య రాయి. అహల్య రాయా అంటే? వీడికి చాలా రామాయణం చెప్పాలేవు. కరెక్ట్గా నే తెలిపేదా సీతారామ కథ. దండం పెట్టుకున్నాయన. ఏంటి దీనికే? అది రామాయణ కాలం. రాముడు వారు సీతామ్మ వారిని అడవిలో అలా 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 తడువుకుంటున్నారు. రాముడు తడువుకోవడం ఏంటండి? అదేరా వెతుక్కుంటున్నారు. ఓహో. ఈలోగా రాముడి కాలికి రాయి తగిలి బ్లడ్ వచ్చిందండి? కాదు, బిడ్డ వచ్చింది. ఆ రాయే అహల్యగా మారిపోయింది. ఇదేం రాయండి? ఆ రాయిలో మొక్కే ఆరాయ నమస్కారం పెట్టుకుందా. ఇది కళ్ళున్న వాళ్ళు ముట్టుకుంటే పోతాయి, కళ్ళు లేని వాళ్ళు ముట్టుకుంటే వస్తాయి. అందుకే రోజు నేను స్టూడియోకి వెళ్ళేటప్పుడు దీన్ని తగులుతూ వెళ్తాను, కళ్ళు పోతాయి. వచ్చేటప్పుడు తడువుకుంటూ తగులుతాను, కళ్ళు వచ్చేస్తాయి. నేను నమ్మలేదు కానీ అసలుగా చెప్పండి. రాయలేదు, రప్పలేదు కానీ రండి అసలుగా చెప్తా. నేను నా 2 కూతురులతోటి ఈ హైదరాబాద్కి మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చానురా. నాకు నిజంగా సంగీతం వచ్చు, కానీ ఛాన్సులు దొరక్క గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సింది నేను. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. సోడా ఏడెక్కిపోతుంది. ఎవడు కనపడ్డాడు? నమస్కారం సార్. రామయ్య ఫ్రీ ఏడు సంగతులు ఏముంటాయి సార్? ఏంట్రా ఇన్ని రకాల సామాన్లు ఉన్నాయి? ఒక్కొక్క షూటింగ్ లో ఒక్కొక్క వస్తువు నొక్కేస్తుంటాడు. చెప్పనుగా అత టైప్ అని. ఎవరనుకున్నావు? రాబోయే కాలానికి కాబోయే డైరెక్టర్. నమస్కారం సార్. ఏడేలా వచ్చావు? ఏమి లేదు సార్, మీ దగ్గర మా వాడిని అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ చేద్దాం తీసుకొచ్చాను సార్. చేసేద్దాం, దాంట్లో ఉంది. కూర్చోండి. థ్యాంక్స్ అండి. కూర్చో. పేరేంటమ్మా? బలరాం సార్. ఆహా, ఏ ఊరు? పాలకొండ అండి. బలరాం ఫ్రమ్ పాలకొండ. ఆహా, నువ్వు అర్జెంట్ గా బజార్ వెళ్ళి ఓ 1/2 కిలో టమాటాలు, 1/2 కిలో వంకాయలు, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, 2 ములక్కాడలు తీసుకుని వచ్చాయి. అలాగే సార్. అలాగే ఆ పక్కన యూసుఫ్ కోడ్ కొట్టు ఉంటది, ఒక క్వార్టర్ తీసుకొచ్చాయి. ఏ బ్రాండ్ సార్? ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఏదైతేనే. అన్న టూరేట్ అన్నావు? పాలకొండ సార్. పాలకొండ కదా. ఓ పాలకొండ కట్ట కూడా తీసుకొచ్చాయి. చాలా సేపటి నుంచి వంట చేయకుండా అమ్మగారు ఎయిటింగ్. డబ్బులు అడగకూడదు, వెళ్ళి తీసురా. అలాగే. ఈ మధ్యన ఏం రాసావయ్యా? సార్, జీవితం మీద ఒక సూపర్ కవిత రాశాను సార్. ఓహో, అది జీవితం. మంది రాని ఇందాం. ఏడే ఎంత లైట్ సార్? అంటే అది కాయగూరలు. అది ఇక్కడ పెట్టేసి కాయగూరలు అమ్మగారికి ఇచ్చేయి. అమ్మగారు ఖర్చు ఎంత అయిందో లిస్ట్ రాసావా? రాశాను సార్. చేతిరా చాలా బాగుంది సార్. సీన్ పేపర్లు కాపీ చేయడానికి పనికొస్తావు, జేబులో పెట్టు. రేపే నేను ఉద్యోగంలో జాయిన్ చేసేస్తున్నాను. పొద్దున్న 7 గంటలకు వచ్చి అయ్యగారిని నిద్ర లేపాలి. అలాగేనండి. ఆఫీస్కి వెళ్దాం. రోజుకు 100 రూపాయలు ఇప్పిస్తాను. దాంతో అమ్మగారి కాయగూరలు, అయ్యగారికి ఒక క్వార్టర్ బాటిల్ తీసుకురావాలి. వెళ్ళు. ఒక కవిత వదలనా? తప్పదా? ఎగిరేది డేగ, ఆకాశాన ఎగిరేది డేగ. ఏమిటి? డేగ. గుడ్.
ఆకాశాన్ని ఎగిరేది డాగ, ఇడ్లీపై వాలేది ఏగ. ఎలా ఉంది అంటే అది ఎలా ఉంది? అది కాదు. ఎలా ఉంది? బాగుంటుంది రాసింది ఫ్రీ కదా. ఈ ఫ్రీ మోషన్ నా వల్ల కాదురా. అంతగా నువ్వు పడుకోరా. Will you please get up, you Hyderabad Microsoft engineers? Will you please get up under the fan? ఏమంటున్నాడు రైడు? ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారంట, వెళ్ళి స్నానాలు చేసి. వీళ్ళ గోలేంట్రా బాబు? ఆ ఫ్యాన్ కింద కావాలంట, ఇగో వచ్చినప్పుడే చెప్పి. ఇంగ్లీష్ కావాలా? పడుకో పడుకో. ఏయ్, వాళ్ళ కవితలు చెప్పాయి. ఎరా కవితలు చెప్పాలా? నమస్తే అన్న. మీరా రండి రండి కూర్చోండి. దుప్పట్లో దట్ దట్ అని గేమ్ ఆడుతుంటే మీరు వచ్చారు. ఎవరన్నా? మన పక్క రూమ్ లో ఉంటారు. ఏం చేస్తుంటారు? మామూలు పెడుతుంటాం. బాంబులా? ఎక్కడ? ఎక్కడంటే అక్కడ. అంటే కాదు అక్కడ ఎక్కడ? కింద కింద అంటే సుమోల కింద అన్న. ఓహో, మాకు సుమోలు అవి లేవు కానండి. ఓ 10 అటో ఇటో వీడి కవితలతో చంపేస్తాడు, వీడి కింద పెట్టాడు. అన్న, 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 మీకు తెలిసిన సినిమాలో బాంబులు పెట్టే అవకాశం ఉంటే చెప్పండి అన్న. చాలా తక్కువలో చేసి పెడతావన్నా. ఓకే ఓకే అర్థమైంది. ఇక మీ పని అయిపోయినట్టే. వెళ్ళి బాంబులు తయారు చేసుకోండి. తక్కువ ఎక్కువ చేస్తున్నాడండి. ఆరయింది లేవుండ్రే. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్. రారా బాబు, లోపల ఏం చేస్తున్నావు? ఎక్కడికి? అర్జెంట్ అయ్యా, అందుకే ఎక్స్ప్రెస్ టికెట్. హాఫ్ అవర్ నుంచి ఇక్కడ వెయిటింగ్. ఇప్పుడు వెళ్ళిపోతావు నువ్వు? అది కాదు, ఎక్స్ప్రెస్ అని చెప్పి. ఎక్స్ప్రెస్ ఏం లేదు, పొద్దున ఇక్కడ. వీడిని పట్టుకోండి. ఓయమ్మనే, వీళ్ళు కొట్టుకొని వస్తున్నారా ఏందియా? పొద్దు నుంచి ఇక్కడ వెయిటింగ్ అమ్మా. నేనెంతనా? ఎక్స్ప్రెస్ అమ్మా, కడుపులో గేట్లు తెచ్చుకుని నీ పోవాలంటే వాళ్ళని పోనీ. ఎక్స్ప్రెస్ అంటున్నారు కానీ ఓని రాదా? పొద్దు నుంచి ఇక్కడే ఉన్నానమ్మా. అరే నేను ఆడినారు కదా, నువ్వు పోవాలంటే పైసలు కట్టాలి. ఏ పైసలు ఎందుకు కట్టాలి? పొద్దు నుంచి ఇక్కడ ఉండి మళ్ళీ పైసలు కట్టాలా? అవు ఇది నా ఇలాకా, నా ఇల్లు, నేను చెప్పినట్టు జరగాలి. పైసలు కట్టాలి. అమ్మతో ఆర్గు చేస్తావా? అమ్మ కాపమస్ గది ఖాళీ చేయించేస్తే. అవును, కమర కాలు చేయాలి. చల్లడు కమర కాలు చేయాలి. కమర కాలు చేసుకోవద్దు, ఇంకా పోవడేది రాడు. కమర కాలు చేయాలి. కమర పాడు గాను. కమర పాడుగాను. ఓ అమ్మ, వీడు గది చేస్తాడు. పట్టుకోని పట్టుకోని అది పట్టుకోని పట్టుకోని. నువ్వు పోవేంద్రా? అవసరం లేదమ్మా, ఎక్స్ప్రెస్ అన్నావు. ఎప్పుడో పట్టాలు తప్పింది. పట్టాలు తప్పుకొని అవ్వా గది చూడు. షవ్వాయినంతా గది చేసి పెట్టి నేను తల్లే. ఇది క్లాప్ బోర్డు చూడు, డైరెక్ట్ గా రోజు స్టార్ట్ సౌండ్ అంటారు. దీన్ని ఇలా పైకెత్తు, కొట్టు ఉంటాను, కొట్టేయి. అలాగే సార్. అర్థమైందా? నంబర్ నేను చెప్తాను. రెడీ సార్. స్టార్ట్ సౌండ్. 24/1 టేక్ 1. కొట్టవయ్యా. కొట్టు అరే కొట్టడేంటయ్యా? కొట్టు కొట్టవయ్యా. కొట్టవయ్యా. బాగా కొట్టినా సార్? యాక్షన్. వచ్చే చూడండి బయటికి. ఎక్కడికి సార్? పోవయ్యా నువ్వు. అర్థమయ్యే వాళ్ళందరినీ తీసుకొచ్చుకుంటారు. రావయ్యా. రేవతి, ఐ లవ్ యూ ప్లీజ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇలాంటివన్నీ ఇష్టం నువ్వు లేదు. లేకపోతే నేను బ్రతకలేను రేవతి. నాకు నువ్వంటే ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు ఇష్టం రేవతి. అబ్బాయి ఏంటి నువ్వు నాకు ఇష్టం లేదని చెప్తుంటే రేవతి, please, రేవతి. వదిలేసే ప్లీజ్. రేవతి, ఒక్కసారి. ప్లీజ్ నన్ను వదిలేయ్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఓకే. డిస్టర్బ్ చేసావంటే పోలీస్ కంప్లైంట్ ఓకే. 20ఏనా? అవును సార్, అంతే ఉన్నాయి సార్. పో. సార్ సార్, ఏంటయ్యా? అది ఇవాళ తీసే సీన్ అంత బాగాలేదని అదే సీన్ వేరే టైప్ లో రాశాను సార్. నువ్వు సీన్ రాసావా? అవును సార్. ఇది సీనా? ఇంకా నేను తీసుకెళ్లి డైరెక్ట్ కి ఇచ్చి ఒక మొహాన్ని కొట్టేవాడు. అదేంటి సార్? పోయా, పోయి నిన్నటి సీనే కాపీ చేయిపో. సరే సార్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఏంటయ్యా? ఈ వేళ తీసే సీన్ అంత బాగా లేదని ఆ. అదే సీన్ ఇంకో టైప్ లో రాసుకొచ్చాను సార్. నువ్వు సీన్ రాసావా? అవును సార్. ఏదది? 25 years ఎక్స్పీరియన్స్, ఆ మాత్రం రాయలేనా సార్? సీన్ ఎదిరిందయ్యా. ఇలాంటి 2 సీన్లు మన సినిమాలో పడ్డాయంటే టైటానిక్ లెవెల్ ఆడుతుందయ్యా. అవును సార్. ఎక్సలెంట్ అయ్యా. నీ కళ్ళలన్నీ ఇప్పుడు నేను కాబోతున్నా. నీ కళ్ళలన్నీ ఇప్పుడు నేను కాబోతున్నా. నీ నమస్తే మేడం. నమస్తే సార్. రండి సార్, కూర్చోండి సార్. కూర్చోండి మేడం. లే. యా, ప్లీజ్ చెప్పండి మేడం. ఏంట్రా? సిట్ డౌన్ మేడం. యా, వీళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారా? వీళ్ళు సార్, తెలుగు ఏం కావాలి వచ్చు. సార్? ఏం కావాలి? ఏం కావాలి మేడం? ఏం కావాలి మేడం? ఏమేమి ఉన్నాయి? దోశ, మసాలా దోశ, రవ్వ ఉప్మా, రవ్వ దోశ. సాల్ దోశ అంటాడేంట్రా? ఒక దోశ. అరే 7 నంబర్ టేబుల్ మీద ఒక దోశ రా స్పెషల్. చెప్తాను చూడు. ఒక ఆరెంజ్ జ్యూస్. 2వ నెంబర్ టేబుల్ మీద క్యారెంజ్ చేస్తే. వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు కాదురా, తెలుగు వచ్చేళ్ళకి
హోటల్లో సర్వర్లు అనుకుంటా. ఏంట్రా ఏం చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్ రా. ఏంట్రా నువ్వు చేసేది? సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ వేసుకుంటారు, అండర్వేర్ లేదు నీ ఎవరా రే. సరేరా మిమ్మల్ని కొట్టం, కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావురా మీకు. అబ్బా ఒరే, నువ్వు 9వ తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్న చూసావు, అయ్యా నీ 8 వదులు. అరే మీరు రిలాక్స్ రా. అమ్మయ్యా మనం బతికాం. పడుకోండి. జీవితంలో నేను రాసిన మొట్టమొదటి కవిత ఆ? గేదె వేసింది పేడ. ఏమిటి ఇటు గేదె వేసింది పేడ, అది ఇప్పుడు యాడా 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 తూని అమ్మగొడు మాడ, అది ఎక్కింది మా ఇంటి గోడ. హ, ఇప్పుడు రెండో కవిత ఏమైందిరా? సరేరా మీకు చెప్. మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు. నువ్వు వింటావా చెప్పు. అమ్మా మరే సార్ మెడ్రాస్ నుండి ఫోన్ సార్. మెడ్రాస్ నుంచా? అవును సార్. హలో యారు? రజనీ సార్ ఆఫీసులో ఉంది. రజనీ సార్ మీతో మాట్లాడతారు. రజనీకాంత్ సారా? ఆమా సార్. ఒక నిమిషం అప్ప, రజనీకాంత్ సార్ అంట. హలో నమస్తే సార్. సంతోష్ బాబు బాగున్నారా? బాగున్నాను సార్. చంద్రముఖి సినిమా చూసారా? లేదు సార్, అది షూటింగ్ లో కొద్దిగా బిజీగా ఉండి చూడలేకపోయాను సార్. చూసుంటారని ఫోన్ చేశానే. సార్ రేపే చూసి మీకు ఫోన్ చేస్తాను సార్. రేపు కాదు, ఇప్పుడే చూస్తే బాగుంటుంది. సరే సార్, ఇప్పుడే చూసి వెంటనే మీకు ఫోన్ చేస్తాను సార్. మంచిది. ఓకే సార్, బాయ్. బాయ్ సార్. బాబాయ్. అర్థమైంది, నువ్వు చంద్రముఖి సినిమా చూడాలి. రేపు పగలేరం చేస్తాను చూడు. కుదరదు, రజనీ గారు ఇప్పుడే చూడమన్నారు బాబాయ్. ఇప్పుడు ఏంటి ఎలా రా? ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది. సెకండ్ షో కూడా అయిపోయి ఉంటుంది. అది అసలు రియల్ సినిమా అంటారా? చిన్నపిల్లలు కూడా భయపడుతున్నారంట. నీలంటూ అసలు చూడకూడదు. రేపు పగలేరం చేస్తాను చూడు. కుదరదు, నేను ఇప్పుడే సినిమా చూడాలి. ప్రింట్ తెప్పించు, ప్రింట్ తెప్పించు. నీ కర్మరా, నీ కర్మ. వన్ టోకెన్ ప్లీజ్. హీరోలో ఉన్నారా? థ్యాంక్ యూ. మళ్ళీ నీళ్ళ టోకన్ వద్దా? నేను కవిని, నా దగ్గర బోల్డు కాగితాలుంటాయి. స్వర్గమే ఏ ఫు, ఈయన గలీజ్ ముఖంలో నా చెప్పు గీనికిచ్చి సత్యనేది కమర నేను. ఓ దేవం, గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు. నువ్వు జైలుకు పోతున్నావు కదా, గిని లోపడేపి. అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి? బాలేదనివే. అయ్యా జైలు అంటున్నాడేంటి? మా బావ జైల్లో ఉన్నారు కదా, చూడ్డానికి వెళ్తున్నారు. మరి నువ్వు వెళ్ళలేదే? నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నానని కోపం మా బావకి. మరి మీ చెల్లెళ్ళింది? చాలా ఇష్టం. ఓహో, మీ చెల్లికి మీ బావకి టింగ్ టింగ్. ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు. అసలు మీ బావ జైలుకి ఎందుకు వెళ్ళినట్టు? 2 మర్డర్లు చేశాడు. రెడీయా? రెడీ సార్. క్లాప్ ఇన్. సార్ రెడీ సార్. స్టార్ట్ సౌండ్. రోలింగ్. 9 by 1 take 1. యాక్షన్. ఏంటి ప్రమిళ, ఏదో మాట్లాడాలని పిలిచావు? నీ లవర్ విక్రమ్ గురించి నీకు తెలుసా? అతను పెద్ద సైకో. అతను నేను లవ్ చేయట్లేదని ఏదో కట్టుకదని చెప్పి మా ఇద్దరిని విడతేయాలని చూస్తున్నావా? నేను చెప్పేది వినవే, మన ఫ్రెండ్ రాణిని చంపింది కూడా ఆ విక్రమే. నువ్వు నా విక్రమ్ గురించి ఏం చెప్పినా నమ్మను, ప్లీజ్. కట్. ఓకే. సారీ, కమ్ ఆన్. సార్ వస్తున్నా సార్. కెమెరా ఎక్కడ తీసుకురా? సార్ 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 ఏంటయ్యా? ఇప్పుడు తీసిన షాట్ లో చెట్టు వెనకాల ఉన్న హీరోని ముందే చూపెట్టేస్తే ఆడియన్స్ కలర్ అర్థం అయిపోతుంది సార్. సస్పెన్స్ నిలబడదు సార్. సస్పెన్స్ జాయిన్ అయి 4 రోజులు కాలేదు, మాకే సలహాలు ఇస్తున్నావా? 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. వెళ్ళి భోజనాలు వచ్చేలేవో చూడు. అది కాదు సార్. వెళ్ళవయ్యా పో. సార్ సార్, ఏంటయ్యా? ఇందాక తీసిన షాట్ లో హీరోని ముందే చూపించేస్తే జనానికి కథ అర్థం అయిపోతుంది సార్. సస్పెన్స్ నిలబడతాం. సస్పెన్స్ సార్. కరెక్టేనయ్యా, వెరీ గుడ్. సారీ, ఇందాక తీసిన షాట్ హీరోని అవాయిడ్ చేసి మళ్ళీ చేద్దామయ్యా.